చెబితే ఉపవాస నియమము అనేటటువంటిదే తపస్సు అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు. నిజానికి అదేనా, ఇంకేమైనా ఉందా, అసలు ఆ తపస్సు అనబడేటటువంటి పద్ధతి ఏమిటి అని ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగారు. అంటే ఉపవాసం చెయ్యడమే తపస్సా, లేకపోతే ఇతర నియమముల యొక్క సమాహార స్వరూపముగా తపస్సు ఉంటుందా, నాకు దయచేసి వివరణ చేయవలసింది అని అడిగితే భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి జవాబు చెప్తూ, ఓ ధర్మరాజా, చాలా రోజుల పాటు ఏ ఆహారము తీసుకోకుండా కేవలంగా పస్తులుండడం ఉపవాసము అని అనిపించుకోదు. అది తనను తాను హింసించుకోవడం కిందకు వస్తుంది. కాబట్టి అటువంటి వాడు తపస్వి కాజాలడు. నిజానికి ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఉప అంటే దగ్గరగా నివసించుట. కడుపుకి కంటికి ఒక అవినాభావ సంబంధం. కడుపు నిండా తినేసామనుకోండి, కనురెప్ప పడిపోతుంది. కనురెప్ప పడిపోయిందనుకోండి, మనం చెయ్యవలసిన అనుష్ఠానం, చెయ్యవలసిన ఉపాసన బాగా చెయ్యలేం. కాబట్టి సాత్విక పదార్థంతో మనం అనుష్ఠానం చెయ్యడానికి కావలసినటువంటి శక్తికి లోపము రాకుండా, శరీరము పడిపోకుండా, శరీరమునకు నీరసము రాకుండా ఎటువంటి పదార్థము చేత పోషిస్తే మంచిదో అటువంటి పరమ సాత్వికమైనటువంటి పదార్థము చేత శరీరమును పోషించేటటువంటి ప్రక్రియకు ఉపవాసమని పేరు. తద్వారా మనసు చెప్పిన మాట వింటుంది. ఏదో నేను పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, మనసు భగవంతుని యొక్క పాదములను మనసులో దర్శనం చేసి, నా ధర్మపత్ని కలశతో నీళ్లు పోస్తుంటే నేను నా కుడి చేత్తో ఆ పాదములు కడుగుతున్నట్టుగా భావన చెయ్యాలి అంటే నా మనసు నా మాట వినాలి కదా. నా మనసు నా మాట వినడం అనేటటువంటిది రెండు కారణముల చేత ఉంటుంది. సాత్వికమై పరిమితమైనటువంటి ఆహారమును స్వీకరించినటువంటి కారణం చేత మనసు నోటితో చెప్పిన ఆదేశాన్ని పరిపాలనం చేస్తుంది. మనసు చూస్తుంది ఆ ఉపచారాన్ని. రెండు, కన్ను పడిపోకుండా ఉంటుంది. అందుకని భగవంతుడికి దగ్గరగా ఉండడానికి ఉపవాసమని పేరు. ఆ ఉపవాసం కోసం ఆహారాన్ని నియంత్రించమంటారు తప్ప కేవలం ఆహారాన్ని మానేసి పస్తులున్నంత మాత్రం చేత ఆత్మహింస అవుతుంది, కానీ కొత్తగా వచ్చేటటువంటి పుణ్యం ఉండదు. ఇక తపస్సు అనగా సత్యంబు, బ్రహ్మచర్యము, నిత్య శుచిత, మౌనము, అతుల నియమము, దయ, శుద్ధ త్యాగంబు, తపస్సంపత్యాకృతులండ్రు బుధులు పౌరవముఖ్య. తపస్సు అనేటటువంటి దానికి అనేకమైనటువంటి కోణములున్నాయి, అనేకమైనటువంటి రూపములున్నాయి. వీటన్నింటినీ తపస్సని పిలుస్తారు. సత్యంబు, సత్యమును మాట్లాడడం తపస్సు. బ్రహ్మచర్యమును పాటించడం తపస్సు. నిత్య శుచిత, ప్రతిరోజు కూడా మనిషి లోపల అంటే మనసులోనూ బాహ్యంలోనూ కూడా శౌచంతో ఉండడం తపస్సు. మౌనము, అనవసరంగా మాట్లాడకుండా అవసరమైనప్పుడు మాట్లాడడం. కొన్ని రోజుల్లో అసలు మాట మాట్లాడకుండా స్వరపేటికకి విశ్రాంతినిచ్చి తనలో తాను రమించగలగడం, మౌనము కూడా తపస్సు. అట్లాగే దయ, సకల ప్రాణి కోటి పట్ల కరుణతో వ్యవహరించగలగడం, మనసు అటువంటి ఆర్ద్రతను పొంది ఉండడం కూడా తపస్సు. అట్లాగే శుద్ధ త్యాగంబు, ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా ఇతరుల యొక్క హితము కొరకు తన దగ్గర ఉన్నటువంటి విలువైన విషయమును వెచ్చించగలిగినటువంటి మనస్థితిని పొంది ఉండడం కూడా తపస్సు. అట్లాగే ఇవన్నీ కూడా తపస్సు యొక్క అనేక ఆకృతులు. వీటిని అనుష్ఠించడం చేత, వీటిని ఆచరణాత్మకం చేసుకోవడం చేత తపస్సుని పొంది ఉన్నాడు అని పిలుస్తారు ధర్మరాజా. కాబట్టి అటువంటివి నువ్వు అనుష్ఠించేటటువంటి ప్రయత్నం చెయ్యి. అప్పుడు తపస్వి అని అనిపించుకుంటావు, తపస్సంపన్నుడవుతావు. ఆ తపస్సు నిన్ను కాపాడుతుంది అని అడిగితే ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి